హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తొలి ఏకాదశికి స్పెషల్గా ప్రిపేర్ చేసుకునే పేలాల పిండి రెసిపీ మా అమ్మ చాలా సింపుల్గా అండ్ అలాగే ఈ జొన్నల్ని నానపెట్టే పని లేకుండా చేశారు. చాలా సింపుల్గా ఉంటుంది ప్రాసెస్. డెఫినెట్గా ఒకసారి ఇట్లా ట్రై చేయండి, మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది. ఫస్ట్ అయితే ఒక కప్పు జొన్నల్ని తీసుకొని ఇలాగా చిల్లుల గిన్నెలో వేసేసుకొని ఇట్లా చూపిస్తున్నట్టు కొంచెం మూవ్ చేస్తే ఏంటంటే ఏమన్నా డస్ట్ ఉన్నా కూడా కిందకి వెళ్ళిపోతుందనమాట. అండ్ చిన్న చిన్న రాళ్ళు అలాగున్నా కూడా మనకి ఇట్లా సపరేట్ అయిపోతాయి చూడండి. సో ఇట్లాగా ఒకసారి చేసుకొని తీసుకోవాలి. ఇక్కడ 1 కప్పు జొన్నల్ని తీసుకున్నాం. అయితే ఒక కప్పు జొన్నలు అన్నీ కూడా ఒకేసారి వేసేస్తే మనకి మంచిగా పాప్ అవ్వవంట. సో అందుకని జస్ట్ నార్మల్గానే మనం నూనె కానీ ఏమీ వేయలేదు, జస్ట్ నార్మల్గా వేయించుకుంటే సరిపోతుంది. అంటే డ్రై రోస్ట్ అనమాట. ఇట్లాగా ఒక 2 మినిట్స్ అట్లా వేయించుకుంటుంటే మనకి పాప్ అవ్వడం స్టార్ట్ అయిపోతాయి. సో ఇట్లాగా పాప్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత ఇట్లాగా మూత పెట్టేస్తే మనకి మంచిగా ఇలా పాప్ అయిపోతాయి. ఇలా పాప్ అవుతున్నప్పుడు కంపల్సరీ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం దీన్ని వేయించుకోవాలి. అప్పుడే మనకి మంచిగా అడుగంటకుండా అన్నీ కూడా మంచిగా పాప్ అవుతాయి అన్నమాట. అండ్ ఇలానే సో రిమైనింగ్ జొన్నలు అంటే మనం తీసుకున్న 1 కప్ ఆఫ్ జొన్నల్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ అన్నిటిని ఇట్లానే పాప్ చేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి. సో మనకి ఆ కప్ జొన్నలన్నీ కూడా ఇలానే పాప్ చేసుకొని ఇట్లాగా తీసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి మనకి మంచిగా పాప్ అయిపోయాయి కదా. సో చిన్న సైజ్ పాప్కార్న్ లాగా కనిపిస్తున్నాయి. సో ఇట్లాగా వేయించుకున్న జొన్నలన్నిటిని కూడా పాప్ చేసి తీసుకోవాలి. సో ఇట్లాగా అన్నిటినీ కూడా మంచిగా పాప్ చేసి పెట్టుకున్నాం కదా. సో దీన్ని మనము నెక్స్ట్ ప్రాసెస్ దీంతోనే మనము పేలాల పిండి అనేది ప్రిపేర్ చేస్తామన్నమాట. జస్ట్ యాజ్ ఇట్ ఈజ్ని మిక్సీ వేసి బెల్లం కలుపుకొని ఇట్లాగా మిక్సీ వేసుకొని పౌడర్ లాగా కూడా చేసుకోవచ్చు. బట్ ఇక్కడ నేను చూపిస్తున్నది అయితే ఓల్డ్ మెథడ్ అనమాట. అంటే ట్రెడిషనల్గా చాలా పాతకాలంలో ఇలా చేసుకునే వాళ్ళంట. జస్ట్ ఒక 1 స్పూన్ ఆఫ్ దోసకాయ విత్తనాలు ఉంటాయి కదా, సో వాటిని కూడా వేయించుకుంటున్నారు. అండ్ ఇది చాలా ఓల్డెన్ డేస్లో చేసేవాళ్ళు, చాలా బాగుంటుంది అని చెప్పారనమాట. అండ్ ఇట్లా మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి కూడా మంచిగా ఇట్లాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మూత పెట్టేస్తున్నాం మొత్తం స్ప్లట్టర్ అయిపోకుండా. అండ్ ఇట్లా మూత పెట్టేసుకొని కొంచెం మంచిగా వేగిన తర్వాత వీటిని కూడా సపరేట్గా తీసుకోవాలి. చూడండి చాలా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుతున్నాము. అండ్ ఇట్లా మంచిగా వేగిన తర్వాత వీటిని తీసి సపరేట్గా ఒక బౌల్లోకి వేసేస్తున్నాము. అండ్ ఇవి కొంచెం మంచిగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనకి వేగిపోయాయి అన్నమాట. సో అందుకని వీటిని తీసి సపరేట్గా ఒక బౌల్లోకి వేసేసుకుంటున్నాము. అండ్ అలానే దీంట్లోకి ఒక 2 స్పూన్స్ వరకు పుచ్చకాయ గింజలు అంటారు, పుచ్చ ఇత్తనాలు అంటారనమాట. సో వాటర్మెలన్ సీడ్స్ మనకి బయట అమ్ముతారు. సో వాటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. యాక్చువల్గా పుచ్చ విత్తనాలు అండ్ అలానే దోసకాయ విత్తనాల్ని మనము పచ్చడి అంటే రోటి పచ్చడిలో అట్లాగే యూస్ చేస్తామన్నమాట. బట్ దీంట్లో కూడా చాలా బాగుంటుంది అని చెప్పారు. అండ్ డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. ఇది కూడా మంచిగా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి క్రిస్పీగా అయ్యే వరకు. మనకి ఈ వాటర్మెలన్ సీడ్స్ వేగడానికి కొంచెం టైం పడుతుందన్నమాట. కొంచెం లేట్గా అట్లాగా వేగుతాయి అనమాట. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం మంచిగా ఫ్రై అయ్యే వరకు ఇట్లాగా వేయించేసుకొని తీసుకోవాలి. అండ్ చూడండి ఇక్కడ మనకి కలర్ కూడా చేంజ్ అయింది, ఇవి కూడా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లోకి మనం వేయించి పెట్టుకున్న వాటర్మెలన్ సీడ్స్ అండ్ అలానే దోసకాయ విత్తనాలు ఇవి 2 వేసేసుకొని దీంట్లోకి మంచి ఫ్లేవర్ కోసం ఒక 4 లేదా 5 యాలుక్కాయలు వేసేసుకుంటున్నాము. అండ్ అలానే మనం ముందుగా పాప్ చేసుకున్న జొన్నలు ఉన్నాయి కదా, సో అవి కూడా వేసేసుకోవాలి. సో ఈ జొన్నల్ని కొంచెం కొంచెంగా వేస్తున్నాము, ఒక 2-3 బ్యాచెస్ అట్లాగా అవుతాయి అన్నమాట. సో అందుకని కొంచెం కొంచెం వేసుకుంటున్నాం. బట్ యాలుకలు అండ్ ఇవన్నీ అయితే ఒక్కసారి వేస్తే సరిపోతుంది. వీటిని మంచిగా పౌడర్ ఇట్లా మంచిగా మిక్సీ పట్టించుకున్న తర్వాత దీంట్లోకి ఒక 3-4 స్పూన్స్ శనగపప్పు ఉంటుంది కదా, పుట్నాలు, అవి కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. అండ్ అలానే ఇది కొబ్బరి పొడి మనం దీంట్లో వేసేసుకొని మొత్తం ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకుంటున్నాము. ఎండు కొబ్బరి పొడి వచ్చేసరికి జస్ట్ ఒక 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. మొత్తం ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీంట్లోనే మనము బెల్లం యాడ్ చేసుకుంటాం. అండ్ బెల్లం యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టించుకోవాలి.
బెల్లం వచ్చేసరికి మనము 1 కప్ ఆఫ్ జొన్నలు తీసుకున్నాం కాబట్టి ఈక్వల్ క్వాంటిటీస్‌లో 1 కప్ ఆఫ్ దంచుకున్న బెల్లంని వేసుకుంటున్నాము. సో, ఈక్వల్ క్వాంటిటీస్ అయితే టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఇట్లా మొత్తం ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని మిక్సీ పట్టించుకోవాలనమాట. సో దట్ మనకి ఆ బెల్లం మొత్తం గూడా మంచిగా మిక్స్ అయిపోతుంది అండ్ స్వీట్‌నెస్ అనేది బావుంటుంది. అండ్ ఇట్లానే మొత్తం పిండి మొత్తం గూడా మిక్సీ పట్టించుకొని తీసుకోవాలి. యూజువల్‌గా చాలామంది చేసుకునే పేలాల పిండిలో పుచ్చ ఇత్తనాలు అండ్ అలానే దోసకాయ ఇత్తనాలు అవి వేసుకోరనమాట. బట్ ఓల్డ్ రెసిపీ అని చెప్పాను కదా! చాలా పాతకాలంలో ఇలా చేసుకునేవాళ్ళంట అండ్ టేస్ట్ కూడా చాలా బావుంటుంది. సో, డెఫినెట్‌గా ఒకసారి ఇట్లా ట్రై చేయండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బై.